13వ వచనం, ఆదికాండం 14:13. మరియు అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను గనుక అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకున్న ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపాడు. అప్పుడు అతడు ఎస్కోలులో సహోదరుడును ఆనేరు సహోదరుడనైన మమ్రే అను అమోరీయుని ఏలోను వనములోని కాపురముండెను. వీరందరూ అబ్రహాముతో నిబంధన చేసుకుని. ప్రార్థన. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను ఆంధ్రాలో జరిగిన కోరికలు బట్టి మీకు స్తోత్రములు. ఈ ఉదయకాలం పెసరవాయిలో సుదర్శనం కుమారుడు వరప్రసాద్ సలోమిని వివాహ విషయంలో అద్భుతమైన సహాయం చేశారు. స్తోత్రములు. యవన దంపతులను ఆశీర్వదించండి. మీకు మహిమకరంగా జీవించినట్లుగా మీకు కొంటారు చేయండి. ప్రయాణాలను దీవించి క్షేమంగా నడిపించారు. మండు టెండర్లో ఇశ్రాయేలీలకు అరణ్య యాత్రలో పగటి వేళ మేఘస్తంభంలోనూ రాత్రి వేళ అగ్నిస్తంభంలోనూ వారికి ముందుగా నడుచుచు నడిపించారు. అందుని బట్టి ముగిస్తూ ఈ వారములో ఆయా ప్రదేశాలు ప్రాంతాలలో కుమారుని ప్రకటించుటకు సహాయం చేశారు. స్తోత్రం. మరి సంఘ కార్యక్రమాలలో ఆయా కార్యక్రమాలను మీ పిల్లల చేత జరిగించుకునే విధానాన్ని బట్టి కూడా ముగిస్తారు. మందసము ఒబేదేదేము ఇంటిలో ఉండగా అతని ఇంటి వారిని మీరు ఆశీర్వదించారు. దీవించండి. సంఘములో అనేకులను మీరు లేవనెత్తమని బుధవారము బైబిల్ పట్టణం గనక పాటల ద్వారా నేను స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రం. ఈ పక్షాన్ని నిలబడినవాడు బలహీనుడు మెరుగుపరచండి. నాతోనూ మాతోనూ ఎంతలో శబ్దం ధరేంద్రత వింటున్నారు, ఆకర్షించండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హెబ్రీయుడు లేదా హెబ్రీయులు. హెబ్రీయుడు అనగా దాటినవాడు అని అర్థం. నది అద్దరిని దాటినవాడు అని అర్థం. అబ్రహాము జీవితంలో విశ్వాసులకు అనేకమైన పాఠాలు మనకు దొరుకుతాయి. అబ్రహాము దేవుని మాట వినెను. అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపాడు. అబ్రహాము జీవితంలో పడిపోయినప్పుడు పదే పదే బలిపీఠం యొద్దకు వచ్చేవాడు. బైబిల్ కూడా చెప్తుంది కదా, కోపపరుడు గాని పాపము చెయ్యకు. మీ కోపము సూర్యుడు అస్తమించులోపే ఉండాలి. అబ్రహాము ఐగుప్తుకు వెళ్ళినప్పుడు గొప్ప అవమానానికి గురి అయ్యాడని అలగలేదు కానీ తాను మొదట కట్టిన బలిపీఠం యొద్దకు మరలా వచ్చాడు. ఆదికాండం 13వ అధ్యాయం 4వ వచనం. 13వ అధ్యాయము 4వ వచనం.
బలిపీఠము కట్టిన చోటికి చేరెను. యెహోవా నామమున విశ్వాసి. కీర్తనలో ఒక మాట ఉంది, యెహోవాను విడిచి వేరొక మార్గమును అనుసరించువానికి బహుశ్రమలు పాలైపోతారు. కనుక శ్రమలలో, బాధలలో, ఇరుకులలో, ఇబ్బందులలో సహవాస కూడికలు మానకూడదు. విశ్వాసం దేవుని వాక్యము హెచ్చరిస్తుంది, గద్దిస్తుంది, పురికొల్పు తీసుకొస్తుంది, నిన్ను ఉజ్జీవింపజేస్తుంది. అబీమెలెకు అబ్రహామును బలహీనంగా మాట్లాడాడు కదా అని ఆగిపోలేదు. తాను మొదట కట్టిన బలిపీఠం యొద్దకు చేరెను. నయోమి కుటుంబము కరువు కాలంలో వారు దూర దేశానికి వెళ్ళారు, మోయాబుకు వెళ్ళారు. చాలా నష్టపోయారు. యెహోవా తన జనులను దర్శించెనని విని వాళ్ళు మరలా మోయాబుని విడిచి ఎక్కడికి వచ్చారు? బెత్లెహేముకి వచ్చారు. బెత్లెహేమునకు ఎప్పుడైతే వచ్చారో నయోమి ఏమైతే కోల్పోయిందో అవి మరలా దేవుడు ఆశ్చర్యకరంగా ఇచ్చాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రితో తగవు పెట్టుకొని ఆస్తి సమకూర్చుకొని దూర దేశానికి వెళ్ళి దుర్వ్యాపారము చేసి చాలా నష్టపోయాడు. ఒక ఇబ్బందులకు గురి అయిపోయాడు. అప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు, నా తండ్రి ఇంట కూలివాళ్లకు సమృద్ధి అయిన ఆహారము గలదు. నేను స్వతంత్రుని, నేను రక్తం పంచుకొని పుట్టిన కుమారుని ముసలాడు కొడితే ఎన్ని దెబ్బలు కొడతాడు అని మరలా ఎక్కడికి వచ్చాడు? తండ్రి ఇంటికి వచ్చాడు. ఎప్పుడైతే కుమారుడు ఏవైతే కోల్పోయాడో అవన్నీ మరలా తండ్రి ఏం చేశాడు? అనుగ్రహించాడు. ప్రశస్తమైన వస్త్రాన్ని ఇచ్చాడు, ఉంగరాన్ని ఇచ్చాడు, సమాధానం అనే జోళ్ళు ఇచ్చాడు, చెప్పులు ఇచ్చాడు. ఒక గొప్ప విందు. కనుక అబ్రహాము సరి చేసుకునేవాడు, కక్ష పెంచుకునేవాడు కాదు. అది విశ్వాసి లక్షణం కాదు. విశ్వాసి సాత్వికమైన మనసుతో ఉండాలి. అబ్రహాము జీవితంలో దేవునికి ప్రతి విషయములో ప్రాధాన్యత ఇచ్చేవాడు. ఆ శత్రువులను జయించినప్పుడు దశాంశము దేవుని సన్నిధికి ఇచ్చాడు. మెల్కీసెదెకుకి ఇచ్చేశాడు. ఆతిథ్యం ఇచ్చాడు, విజ్ఞాపనము చేశాడు. దేవునికి భయపడిన అబ్రహాం ఇప్పుడు ఈ ఆదికాండం 13వ అధ్యాయములో తన తమ్ముడు చెరపట్టబడునని విని తన ఇంటిలో అలవరచబడిన 310 వెంటబెట్టుకొని తాను మట్టుకు ఆ రాజులను తరిమెను. 14వ వచనములో విశ్వాసి శత్రువును తరమాలి, అనగా యుద్ధ వీరుడుగా ఉండాలి. హెబ్రీయుడు జయించువాడు.
జీతానికో బాడుగకో తీసుకున్నవాడు కాదు అబ్రహాము. శత్రువులను జయించుటకు తన ఇంట అలవరచబడిన 318 మందితో 5 మంది బందిపోటు రాజులను జయించారు. విశ్వాసీ జీవితంలో కూడా నువ్వెప్పుడైతే బలహీనంగా ఉంటావో బెదురుగాన్లు ఎక్కువైపోతారు, నిన్ను బెదిరిస్తారు. 2 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనములో దావీదు అలసట నొంది బలహీనముగా ఉన్నాడు, నేనతని బెదిరించిన ఎడలా. సరే, బెదురుగానులు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే వాళ్ళకి తెలియదు. తన ప్రజలకు చివరికి తన ప్రజలకే దేవుడు అద్భుతమైన విజయాన్ని ఇస్తాడు. సరే, అది శత్రువుకు తెలియదు. ఆశ్చర్యకరంగా మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధికమైన విజయము పొందొచ్చు. హెబ్రీయుడైన అబ్రహాము జయవీరుడుగా కనపడుతూ ఉన్నాడు, జయించువాడుగా కనపడుతూ ఉన్నాడు. విశ్వాసీ జీవితంలో కూడా ప్రతిదినం ముగ్గురిని జయించాలి. ఇస్సాకు ఎవరెవరిని? ఆదెప్ప, బూదెప్ప, గుర్రప్ప కదా. ఎవరిని జయించాలి విశ్వాసి? ఎవరిని జయించాలి? లోకము, శరీరము, అంధకార సంబంధమైన దురాత్మల సమూహమును. జయవీరుడుగా ఉండాలి అంటే సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన, వాక్య ధ్యానము, పరిశుద్ధులతో సహవాసము కలిగి ఉండాలి. లోకస్తులతో కాదు. లోకస్తులతో సహవాసం చేస్తున్నావంటే లోక సామెత ఏమవుతుంది? వారు వీరు, వీరు వారైతారు. ఎప్పుడైతే తారుమారైపోతారో, అదిగా ఆ పొద్దు గ్లాస్ ఇచ్చిందే కదా, ఇంత మటన్ వేసినది, అది ఇయ్యాలంట. చూసారా? అది ఆత్మీయత ఉన్నప్పుడు ఎక్కడ పోతాదిలే. చూసారా? మాటలు కూడా తేడా వచ్చేస్తాయి. కారణమేమి? నువ్వు లోకస్తులతో ఎక్కువ సహవాసం చేస్తూ ఉన్నావు, దేవుని ఎరగని ప్రజలతో. బైబిల్ ఏం చెప్తుంది? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడా అంటుంది. నిజమే, బాగానే చెప్తున్నావు, బాగానే ఉంది. మేము అలా చేయకపోతే మేము సమాజంలో రాణించలేము. కనుక భక్తి భక్తే, రక్తి రక్తే అన్నట్టుగా జీవిస్తూ ఉన్నారు. బైబిల్ ఏం చెప్తుందంటే ఈ లోకానికి నువ్వు వేరై ఉంది. ఆదికాండం 39వ అధ్యాయము 17వ వచనములో హెబ్రీయుడైన పడచువాడైన యోసేపు, వాడు నన్ను ఎగతాళి చేసెను, వాడు నన్ను బలహీనపరిచెను. చూసారా?
పడుచువాడు, హెబ్రీయుడైన పడుచువాడు తన భర్తతో తన మాటల చొప్పున చెప్పాను, నీవు మా యొద్దకు తెచ్చిన ఆ హెబ్రీయుడు నన్ను ఎగతాళి చేయుటకు అసలు స్వభావం ఎక్కడుంది? అసలు లక్షణాలు ఎక్కడున్నాయి? ఆ 39వ వచనంలో అధ్యాయంలో యోసేపు మీద కన్నేసి అనుదినము మాటల చేత పొద్దు పోగొట్టినను అతడు ఆమె మాట విన్నవాడు కాడు. అదృశ్యుడైన దేవుని చూస్తున్నాడు యోసేపు. దేవునికి విరోధముగా అన్నాడు యోసేపు. కానీ దేవునికి అవమానకరంగా జీవిస్తున్నారు నేటి యోసేపు. నేను ఎలాగూ పాపము కట్టుకుందునని ఆ ప్రదేశాన్ని విడిచి పారిపోయాడు. ఇప్పుడు అల్లికల్లి చేస్తూ ఉంది అమ్మగారు. ఏమండే నువ్వు తెచ్చావే ఆ పనికి మాలోడు, నువ్వు ఉన్నప్పుడు ఓ రకము, నువ్వు పోయినాక ఇంకొక రకం అండి. వాడు నన్ను ఎగతాళి. కానీ హెబ్రీయుడైన యోసేపు తన యవ్వన జీవితాన్ని కాపాడుకున్నాడు, పవిత్రత. దానియేలు ఆహార విషయంలో పవిత్రపరుచుకున్నాడు. విశ్వాసి జీవితంలో ప్రతి ప్రవర్తనలో పరిశుద్ధత కలిగి ఉండాలి. హెబ్రీ పత్రిక అదే కదా, శక్యమైతే మీకు చాతనైనంత మట్టుకు ప్రతి వానితో సమాధానముగా ఉండండి, పరిశుద్ధత లేకుండా ప్రభు ఎవడునూ చూడలేదు. పరిశుద్ధత. యోసేపు తన పరిశుద్ధ ప్రవర్తనను కాపాడుకున్నాడు. కనుక యవ్వన పెట్ట దుష్ట సహవాసము మంచి నడవడిని చెరుపును, ఇహలోక మాలిన్యత అంటకుండా తన్ను తాను కాపాడుకోవాలి, తన ఘటమును కాపాడుకోవాలని బైబిల్ సెలవిస్తుంది. మూడవ మాట, హెబ్రీలు ప్రత్యేకమైన వారు. 34వ అధ్యాయం 14వ వచనం, ఆదికాండం 34:14. మేము కార్యము చేయలేము, మా సహోదరుని అది మాకు హోమా. మేము ఈ కార్యము చేయలేము. వివాహ విషయంలో ఒక ప్రత్యేకమైన నిర్ణయం తీసుకొని ఉండాలి. అబ్రహాం అదే కదా, నేను ఎవరి మధ్య నివసించుచున్నానో ఆ కనానీల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెళ్లి చేయక నేనెక్కడ విశ్వాస అడుగులు ప్రారంభించానో అక్కడ నుండే నీవు ఒక అమ్మాయిని తీసుకున్నా. రిబకా అంటుంది కదా ఏశావు యొక్క భార్యను గురించి, హేతు కుమార్తెలు నన్ను ఇబ్బంది కలగజేశారు, విసిగించారు. అత్తామమ్మలను విసిగించిన కోడలు. జాగ్రత్త.
ఆదికాండం 28వ అధ్యాయము 27వ అధ్యాయము 46వ వచనం. రిబకా ఇస్సాకులతో, హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసికినది. ఈ దేశస్థురాన్లైన హేతు కుమార్తెలలో వీరి వంటి ఒక దానిని యాకోబు పెళ్లి చేసుకొనిన ఎడల నా బ్రతుకు వలన నాకు ప్రయోజనమేమి? నా బ్రతుకు వలన నాకు ప్రయోజనమేమి? అత్తామామలను విసిగించే కోడను ఎలా అయితే యాకోబుకు అక్కర్లేదండి, ఇక్కడ దీన యొక్క సహోదరులు కూడా మేము ఈ కార్యము చేయాలి. అది ఎంతైనా చదువని, ఎంత సంపద అయినా ఉంది. సరే, చాలామంది 100 చెప్పు కృపమ్మ, పెళ్లి గురించి 100 అబద్ధలాడి ఒక పెళ్ళి అయినా చేయాలంట. ఎవరిని కొంప ముంచడానికి? ఎవరిని ముంచడానికి? వాడు చేశా, ఆమె చేశా. సరే, 4 సత్యమైన మాటలు చెప్పి ఒక ఇంటిని కట్టు, 4 నీ జీవితములు అనుకుంటా. 4 మాటలు చెప్పు, సత్యమైన మాటలు. నువ్వు అబద్ధలాడి ఒక ఇల్లు, ఒక పెళ్లి చేయడం కాదు. ఆ పెళ్ళి పెటాకులు అయిపోతాయి. చేశారు ఒకరు బైబిల్లో. ఎవడు వాడు? నాబాలు. మాయ్ ఎన్నాళ్ళు పొయ్యి ఉప్పుకుంటా, కట్టెలు ఉప్పుకుంటా, అసలుకు నిన్ను సుఖంగా చూసుకుంటుంది. ఎండే దగలన్నీడే. ఏమి దగలనీడంట? ఎండే దగలన్నీడే. అసలుకు మేము పోయినాం వాళ్ళ ఇంటికి, ఏముంది వాళ్ళ కుక్కకు కూడా ఇచ్చి ఉందే, వాళ్ళ ఇంట్లో ఉన్న కుక్కకు కూడా. కనుక నీ జీవితం చూడు, చేసేసారు. గుణాలు బయటపడ్డాయి. నాబాలు మోటువాడును తన పతమే నెగ్గించుకునేవాడు. అబీగాయలు దేవుని యందు విశ్వాసము కలిగిన స్త్రీ గనక ఆశ్చర్యకరంగా తన భర్త కొరకు కూడా ప్రార్థన చేసింది. దావీదు పాదాలు పట్టుకొని, ఈ దోషము నాదని. సంపద ఉంది, సంతోషం లేదు. అటు చూస్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎందుకు బయటకు వస్తున్నావు? ఆడేంది నీతో అంతసేపు మాట్లాడుతున్నాడు? ఉంటుంది ఆ సంసారం. 100 అబద్ధాలాడి కాదు, 4 సత్యమైన మాటలు చెప్పు. ఆ కుటుంబాలు నిలబడతాయి. ఈ కార్యము మేము చేయలేము, మేము హెబ్రీయులము, సున్నతి పొందని మీకు మా అమ్మాయిని మేము. ఇట్లా పోతే ముస్లింలు అయిపోతారు. దానివల్ల నా ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండలేదు. కట్రాయి చేసేయాలన్నా ఏమంటా? పాపం
కటకలాల పాలైనాడు. వాడు భార్యతో సుఖపడకుండా చూసారా, వరసవాదిగులు లేదు వానికి, కోరిక తీరల్లా. వాని పాపమే వాణ్ణి పట్టుకొనునని బైబిల్ చెప్తావు. చూసారా, చూస్తున్నాం కదా మీడియాలో ఎన్నో వాడతాం. ఇక్కడ అంటున్నారు మేము ఇవ్వము. అంటే ఒక పేద విశ్వాసకి ఇచ్చిన సార్ వాళ్ళ సంతోషంతో నీ ఆధ్యాత్మిక జీవితంలో పిల్లల విషయంలో చాలా జాగ్రత్త నిర్ణయాలు తీసుకుని, మోషేను గురించి నిర్గమాకాండం 2వ అధ్యాయము 6వ వచనములో హెబ్రీయుడగు పిల్లవాడు, 2వ అధ్యాయము 6వ వచనం. ఏడ్చుచుండగా కనికరించి వీడి హెబ్రీల పిల్లలలో ఒకడు. వీడు ఐగుప్తు సంతానం కాదు, వీడి హెబ్రీలలో ఒకడండి. ఫరో సింహాసనాన్ని కదిలించేశాడు. ఎర్ర సముద్రముని 2 పాయలు చేశాడు. లక్షలాది మంది నడిపించుటకు నాయకుడుగా ఉన్నాడు. ఈ పిల్లవాడు యవ్వనంలో వచ్చిన తరువాత ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడండి. గొప్ప ఛాయిస్ ఉంది పిల్లవాడికి. ఏం ఛాయిస్ ఉంది పిల్లవాడికి? ఏం ఛాయిస్ ఉంది? ఫరో కుమార్తె కుమారుడు అని అనిపించుకొనుటకు కూడా ఒప్పుకోలేదంటండి. రాజవంశానికి చెందిన వాణ్ణి నేను అని అనిపించుకోవడానికి ఒప్పుకోలేదు. రాజభవనంలోనే పెరిగాడు, సకల విద్యలు అభ్యసించిన వాడు. కానీ నేను హెబ్రీయుడని, నేను విశ్వాసం. ఆ పని నుంచి ఒప్పుకోలేదు. ఒప్పుకుంటే ఐగుప్తుకు ఏమవుతాడు? కుమారుడైతాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం చివరి భాగంలో ఫరో కుమార్తె కుమారుడు అని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. వసే చూడండి, సకల విద్యలు అభ్యసించినవా. ఐగుప్తు ఆ దినాలలో ప్రపంచానికి తలమానికం. ఐగుప్తు ధనము ఉందంటే వాడు ప్రపంచాన్ని జయించాడు అని అర్థం. చూసారా, ఐగుప్తు ధనాన్ని తృణీకరించాడు. ఫరో కుమార్తె కుమారుడని ఒప్పుకొనుటకు కూడా అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే విశ్వాసులు ఇదే నిర్ణయాలు. నేను యూదుడను, నేను హెబ్రీయుడను,
నేను విశ్వాసిని. మీరు కొన్ని సమయం వరకు అధికారులు. నాకు ఇంకొక అధికారి ఉన్నాడు, ఆయన 24 గంటలు నా మీదే ఫోకస్ పెట్టి ఉంటాడు. జీవితాంతమైన నాకు అధికారి ఆయన ఉన్నాడో, ఎప్పుడైతే ఆయన భయం కలిగి ఉంటావో ఉన్నతమైన స్థానంలో. హెబ్రీయులు, ఐగుప్తీయులు కలిసి భోజనం చేయాలంట. 43వ అధ్యాయం ఆదికాండం 22వ వచనం. 43:22. అది హేయము. కలిసి ఆహార విషయంలో కూడా ప్రత్యేకించుకోవాలి విశ్వాసి. ఎటు పడితే అటు, ఏది దొరికితే అది చూసారా, అసహించుకోవాలి ఆహార విషయంలో. కలిసి భోజనం కూడా చేయాలి. ఇక 6వ మాట, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీయుడైన మొర్దెకై. హెబ్రీయుడైన మొర్దెకై ఈ ప్రకారము వారు ప్రతి దినము అతనితో చెప్పుచు వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయెను గనుక వారు అతడు మాట్లాడిన సంగతి ఎలాగూ జరుగుతుందో లేదో అని వారు పరీక్షించిరి. ఎందుకంటే నేను యూదుడను, ఆ పని చేయ జాలను అన్నాడు. కనుక లోక విషయాలలో నేను తల వంచను. నేను యూదుడను, ఆ పని చేయజాలను. ఆఖరి మాట, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. రాజా, పూజా పరీక్ష. నీకు జవాబు చెప్పవలసిన చింతే మాకక్కర్లేదు. మేము సేవించుచున్న దేవుడు తప్పించి రక్షించును, రక్షించిన రక్షింపక పోయినను. మేమైతే లోబడం. కనుక ఈ భ్రష్ట లోకములో విశ్వాసి తనను తానుగా ప్రత్యేకత కలిగి జీవించాలి. ప్రార్థన చేస్తుంది. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను.
రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో ఆంధ్రాలో ఆయా స్థలాలలో జరిగిన కోరికలు బట్టి ముగిస్తోంది. మండు టెండలలో ప్రతి ప్రయాణం ఇదిగో సంఘము సహోదరులు ప్రార్థన క్షేమంగా నడిపించారు. ముగిస్తోంది. ప్రతి స్థలములో మీ కుమారుని ప్రకటించాము. నీరు కట్టి ఫలింపచేయండి. మమ్మల్ని చేర్చుకొని ఆతిథ్యమిచ్చి ప్రోత్సహించి మా కొరకు ప్రార్థిస్తున్న ప్రతి వారిని దీవించండి. యాడికి క్రైస్తవ కూడిక గృహం దినదినము క్షేమాభివృద్ధి చెందుటకు మీకు దయచేయండి. కొందరు రాలేకపోయారు, మరొక తరుణంను మీరు దయచేయండి. అయ్యా, ఈ రాత్రి మీరు మహిమ పొందండి. మా మండలములో ఉంటున్న ఆసుపత్రి, ఎంఆర్ఓ, ఎండిఓ, పంచాయతీ, పోలీస్ స్టేషన్, మా మండల నాయకులను అధికారులను మీరు ఆశీర్వదించమని. మా తాడపతి నియోజకవర్గం నాయకులను అధికారులను దీవించండి. మా జిల్లా కలెక్టర్ గారిని, నాయకులను, అధికారులను మీరు దీవించండి. మా తెలుగు రాష్ట్రాలను, ప్రజలను దీవించండి. ముఖ్యమంత్రులను దీవించండి. గవర్నర్ను దీవించండి. మా దేశం కొరకే మేము ప్రార్థిస్తాం. మా దేశ ప్రధాని గారిని దీవించండి. రాష్ట్రపతి గారిని దీవించండి. దేశ సరిహద్దులున్న సైనిక పటాలను దీవించండి. దేశ రక్షణ కొరకు నైనా కొందరు ప్రాణాలే కోల్పోతున్నారు. కుటుంబాలకు ఆదరణ దయచేయండి. ఒకని తల్లి వారిని ఆదరించున్నట్లుగా నేను మిమ్మల్ని ఆదరించదును. ప్రపంచ దేశాలను, నాయకులను దీవించండి. మా యాడికి మండలము నుండి ఉపాధి కొరకు, ఉద్యోగము కొరకు ఉన్నతమైన చదువులను వెలుపల ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని, యవనరాలను మీరు ఎక్కడి కింద ఉంచుకొని కాపాడండి. ఇంటర్ పరీక్షలు రాసిన పిల్లలను దీవించండి. అందులో దాస్ కుమార్తె రాసింది. మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీకు కొనదాయించి కట్టుపల్లి యోహానంకులు రాజాబాయి అంటే మీ పిలుపు తీసుకున్నారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం దీవించండి. శ్రీరామూర్తి గారు కుమార్తెలు, కుమారుని దీవించండి. కట్టుపల్లి జాన్ నెల్సన్ గారు, ఆయన భార్య పిల్లలు, పాల్ గారు, ఆయన భార్య పిల్లలు, ఆసుపత్రి స్టాఫ్ను, టీవీ పరిచయం దీవించండి. నైనా గుంటూరు జిల్లా, అలాగే నంద్యాల, కర్నూలు, యాడికి, కొండూరు, కోనచెరువు, చాపరల సంఘాలను బలపరచండి. ఈ రాత్రి ఎన్ఎం జోసఫ్ గారు, ప్రభాకర్ గారు తిరిగి తెనాలికి వెళ్తుండగా వారి ప్రయాణాలు దీవించి క్షేమంగా నడిపించండి. మరి యేసు ప్రభువ పెసరవాయిలో జరిగిన వివాహాన్ని బట్టి మీకు స్తోత్రం. వరప్రసాద్ సలోన్ యవన దంపతులను దీవించండి. నైనా ఎక్కడ ఉన్నా నీ కొరకు జీవించినట్లుగా మీకు 23వ తేదీ సత్యరాసారు మనవరాలికి వివాహాన్ని మీరు ఆశీర్వదించండి. ఆశ్చర్యకరంగా జరుగుటకు సహాయం మెడిపించండి. డిఎస్సి కొరకు సిద్ధపడుతున్న ప్రతి యవనస్తురాలు, యవనరాలను దీవించండి. ప్రతి సబ్జెక్టులో మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మనం దయచేయండి. బిషప్ డ్యూటీలో ఉంటే క్షేమంగా నడిపించండి. రాజే డ్యూటీలో ఉంటే క్షేమంగా నడిపించండి. ఈ రాత్రి ఆదరణ, ఉదయాన్ని స్తుతించి ధన్యత ఎంత శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించండి. యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.